దేవాంశ్ విషం తాగేసరికి అందరు కూడా పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతారు. ఇక పైకి వెళ్ళిపోగానే దేవాంశ్ అలా బెడ్ మీద పడి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే దేవాంశ్ని లేపడానికని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవాంశ్ నోటి నుండి నురుగలు రావటం వల్ల దశరథ రామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక స్రవంతి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి బావ ఇలా చేశాడేంటి, అంటే వైదేహి చనిపోతే ఈ బావ కూడా చనిపోవాలా, ప్రాణం మీద అసలు తీపే లేదా ఏంటి అని ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం బావ చనిపోతే ఈ ఆస్తికి నేను వారసురాల్ని కాను, కాబట్టి ఎలాగైనా బావ బ్రతకాలి, బావ నా మెడలో తాళి కట్టాలి అని ఇలా స్రవంతి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రౌడీ జానకిని పట్టుకోబోతుండగా అంతలో అన్నా వచ్చేసానన్నా అని విధంగానే వెంటనే వెనుతిరిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయినా ఆ అమ్మాయి ఎవరోలే అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక వైదేహి మాత్రం అమ్మయ్య అని ఇలా అనుకుంటూ ఉంటుంది. కానీ ఎలాగైనా ఈ రౌడీని పట్టుకోవాలి, ఈ రౌడీని పట్టుకొని నా గత జన్మ రహస్యం నేను తెలుసుకోవాలి, అసలు నా తల్లిదండ్రులు ఎవరో, నా పుట్టుకకు నా చావుకు రహస్యం ఏంటో తెలుసుకుంటాను అని అనుకుంటూ వెంటనే అక్కడి నుండి ఆ రౌడీని వెంబడిస్తూ అలా వెనుకాలే వెళ్తూ ఉంటుంది. రౌడీ కూడా అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంతలో రౌడీకి ఫోన్ వస్తుంది. అన్నా మళ్ళీ మనకు ఒక ఆర్డర్ వచ్చిందన్నా. సరేరా, ఎక్కడా పాయింట్ చెప్పు, నేను అక్కడ ఉంటాను అని అనగానే ఇక వెంటనే అడ్రస్ చెప్పగానే రౌడీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వైదేహి కూడా ఆ రౌడీ వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా ఈరోజు పట్టుకొని అన్ని రహస్యాలు తెలుసుకుంటాను, ఇతని వల్లే కదా ఆ రోజు నన్ను చంపాలని చూశాడు, అసలు నా తల్లిదండ్రులు ఎవరో తెలిసి కూడా చెప్పలేదు, ఖచ్చితంగా ఈసారి నా తల్లిదండ్రులు ఎవరో నీ నోటి నుండి చెప్పిస్తాను, తెలుసుకుంటాను అని ఇలా అనుకుంటూ అలా వెంబడిస్తూ వెళ్తూ ఉంటుంది. అంతలో ఒక వ్యక్తి వస్తాడు. అలా వాటర్ తాగుతూ వస్తూ ఉండగా రౌడీకి తగలగానే ఆ బాటిల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా వైదేహి ఫేస్పై పడతాయి. ఇక వెంటనే వైదేహి పక్కకు తిరుగుతుంది. ఇక వెంటనే పక్కకు జరిగి వాటర్ని తుడుస్తూ ఉండగా అంతలో నుదుట ఉన్న కుంకుమ చేతిపై చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నా కుంకుమ ఇలా నా చేయిపై వచ్చింది అని ఇలా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం దేవాంశ్ బాబు గారు అన్నంత పని చేశారు, ఏంట్రా నువ్వు అంటుంది అనే విధంగా కౌసల్య దశరథ రామయ్య అంటూ ఉంటే, అవునమ్మగారు అవును, వైదేహి అమ్మగారు రాకుంటే ఈ విషయాన్ని నేను తాగేస్తాను, ఈ పెళ్ళి జరగకుండా ఈ విషయాన్ని తాగి ఆపేస్తానని బాబుగారు నాకు చెప్పారు, అందుకే జానకి అమ్మగారు నేను ఒక కంట కనిపెడుతూ ఉన్నాము, కానీ ఇప్పుడు వైదేహి అమ్మగారే చనిపోయారని తెలిసాక అందుకే ఆ విషయాన్ని తాగేశారు, వైదేహి అమ్మగారి దగ్గరికి వెళ్దామని దేవాంశ్ బాబు గారు అలా చేశారు అని అంజీ అనగానే కౌసల్య దశరథ రామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు రాంజీ ఈ విషయం ఎందుకు చెప్పలేదు అనే విధంగా కౌసల్య అడుగుతూ ఉంటే అప్పుడు దశరథ రామయ్య కూడా, అవునంజీ ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావు, ఆ అబ్బాయి గారు చెప్పొద్దని మాట తీసుకున్నారు అబ్బాయి గారు, అందుకే చెప్పలేదు అని ఇలా అంజీ బాధపడిపోతూ అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చెప్పకుండా ఇప్పుడు నా బాబు ప్రాణాలు ఏమయ్యాయో, దేవాంశ్ లేననా, లే నీకేం కాదు నాన్న, లేననా అనే విధంగా కౌసల్య అంటూ ఉంటే ఇక ఇందు వెంటనే దేవా లేననా, లే అనే విధంగా అంటూ ఉంటే దేవాంశ్ మాత్రం ఉలకకుండా పలకకుండా అలానే ఉండిపోతాడు. ఇక ఊర్మిళ మాత్రం స్రవంతితో ఇలా అంటూ ఉంటుంది, కొంప తీసి పోయాడా ఏంటి అని అనగానే ఇక స్రవంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటక్క అంత మాట అనేసావో, మరి ఉలకకుండా పలకకుండా ఉంటే ఏమనాలి, విషం తాగాక ఆల్మోస్ట్ ప్రాణాలు పైకే పోతాయి కదా అని ఊర్మిళ అంటూ ఉంటుంది. ఇక మనసులో మాత్రం స్రవంతి, ఏంటి బావ చనిపోతే ఇక అంతే సంగతి, ఎలాగైనా ఈ బావ బ్రతకాలి, ఈ ఆస్తి కోసమైనా బ్రతకాలి అని స్రవంతి అనుకుంటూ, బావా లే బావా లే, ఇలానే ఉంటే ఎలా చెప్పండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం అనే విధంగా అంటూ ఉంటుంది. అంజీ వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయి అని కౌసల్య అనగానే సరే అమ్మగారు అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఊర్మిళ మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇక ఈ దేవాంశ్ చనిపోతే ఇక నాకు ఆ వాలికి ఎలాంటి చిక్కులు ఉండవు, ఈ ఆస్తంతా మాకే అయిపోతుంది, ఇక ఏకపత్ని వ్రతుడు వాలి అయిపోతాడు, రాజ్యాధి పదవి కూడా వాలికే దక్కుతుంది అని ఇలా ఊర్మిళ మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలోనే అలా అంజీ ఫోన్ చేస్తూ ఉండగా జానకి అమ్మగారికి చెప్పాలి ఈ విషయం ఎలాగైనా అని అంటూ వెంటనే జానకికి ఫోన్ చేస్తూ ఉంటే
ఏంటి అంజీ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు అని అంటూ వెంటనే బ్యాగ్లో నుండి ఫోన్ తీసుకొని, చెప్పంజీ ఈ టైంలో ఫోన్ చేసావేంటి, ఎందుకు ఫోన్ చేసావు అని ఇలా జానకి అడుగుతూ ఉంటే, అమ్మగారు దేవాంశ్ బాబు గారు విషం తాగేశారు. ఏంటి నువ్వు అంటుంది అంజీ? అవునమ్మగారు, వైదేహి అమ్మగారు చనిపోయారని ఆ వార్త తెలిసి పోలీసులు చెప్పగానే వెంటనే ఇంట్లోకి వెళ్ళి విషాన్ని తాగారు అని అనగానే ఆ మాట విని వైదేహి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే వైదేహి కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. అక్కడికక్కడే వైదేహి పడిపోగానే వెంటనే చుట్టుపక్కల జనాలు వచ్చి వైదేహిని లేపుతూ ఉంటారు. వెంటనే వైదేహి నీళ్లు పోయగానే లేస్తుంది. అమ్మో, నా భర్తకి అపాయం ఉంది, నా భర్తని ఎలాగైనా నేను కాపాడుకోవాలి, నేనేమి వైదేహి అని చెప్తాను, నేను చనిపోలేదండి, నేను ప్రాణాలతోనే ఉన్నాను, నా రూపం మారిపోయింది, చెప్తాను అని అంటూ జానకి పరిగెత్తుకుంటూ దశరథరామయ్య ఇంటికి వెళ్తూ ఉంటుంది. మీ దగ్గర నేను పెద్ద నిజాన్ని దాచాను, కానీ మీరు ఇలా చేసుకుంటారని అనుకోలేదండి. నేను చనిపోయానని మీరు అలా ఎలా అనుకుంటారు, నేను బ్రతికే ఉన్నానని మీరు అన్నారు, కానీ ఇంతలోనే మీరు ఇలా ఎందుకు చేసుకున్నారండి, ఈ అగత్యానికి ఎందుకు ఇలా పాల్పడ్డారు అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. నాకు మీరే అండి ముఖ్యం, మీరు లేకుంటే నా ఈ ప్రాణాలు ఎందుకు చెప్పండి అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ దశరథరామయ్య ఇంటికి వెళ్తుంది. ఇక కౌసల్య మాత్రం, ఏమండి త్వరగా డాక్టర్ని పిలిపించండి, ఆ విషయం బాగా పాకుతుంది అనే విధంగా అంటూ ఉండగా అంతలో డాక్టర్ వస్తాడు. అదే సమయానికి జానకి కూడా వస్తుంది. ఇక డాక్టర్ దేవాన్ష్ని చెక్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మీ బాబు చాలా విషయాన్ని తాగేశాడు, ఆఖరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అని ఈ విధంగా డాక్టర్ చెప్పగానే దశరథరామయ్య కౌసల్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జానకి మాత్రం ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగిందండి అనే విధంగా డాక్టర్ అనగానే ఇక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. విషాన్ని తాగేశాడు, తన భార్య లేదని ఆ నిజాన్ని జీర్ణించుకోలేక విషాన్ని తాగి తన భార్య దగ్గరికి వెళ్ళాలని నా కొడుకు ఇలా చేశాడు, కానీ నా కొడుకును బ్రతికించండి, ఎంత డబ్బైనా సరే పెట్టుకుంటాము అనే విధంగా అంటూ ఉంటే, డబ్బు సమస్య కాదండి, ఇక్కడ ప్రాణాలు రావటం ముఖ్యం, మా ప్రయత్నం మేము చేస్తాము అని ఇలా అంటూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక దేవాంశ్ తాగిన విషాన్ని కక్కిస్తూ ఉంటారు. కానీ దేవాంశ్ మాత్రం ఉలకకుండా పలకకుండా అలానే ఉండిపోతాడు. ఇక డాక్టర్కి కూడా అర్థం కాదు, హార్ట్ బీట్ కూడా కొట్టుకోవటం తక్కువ అవుతూ ఉంటుంది, పల్స్ రేట్ కూడా పడిపోతూ ఉంటుంది. డాక్టర్ వెంటనే నర్స్కి మన చైర్మన్ సార్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు అని అనగానే నర్స్ బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో జానకి చూసి, ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు, హార్ట్ బీట్ కూడా పడిపోతుంది, వెంటనే మా మేనేజర్ సార్కి ఇన్ఫామ్ చేయాలి అని అంటూ నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆయనను ఎలాగైనా నేను కాపాడుకోవాలంటే నేను ఆయన ముందుకు వెళ్ళాలి అని అంటూ ఆపరేషన్ థియేటర్లోకి వైదేహి వెళ్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.